నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సహజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఓళ్ళు బండ్లు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి అనే నానుడి మనం వింటూ ఉంటాం. మన పెద్దల నుంచి కూడా ఖచ్చితంగా అనేక సందర్భాల్లో ఈ నానుడిని వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బళ్ళు అవుతాయి అనే దానికి ఒక రకంగా చెప్పాలంటే ఓళ్ళన్నీ బళ్ళుగా మారుతున్నాయి అని చెప్పడం ఖచ్చితంగా ఆ యొక్క నానుడి అంటే కరెక్ట్గా కేసీఆర్కి సింక్ అవుతుందని అనుకోవచ్చు. ఎందుకు సింక్ అవుతుంది అంటే దేశంలో గత 10 ఏళ్ల పరిపాలన తర్వాత, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఈ 10 ఏళ్లలో అత్యంత ధనికమైనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా గులాబీ పార్టీ. ఏకంగా చార్టెడ్ ఫ్లైట్స్, అట్లాగే ఐఏఎస్లకు కూడా హెలికాప్టర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వంగా తెలంగాణ సర్కార్కి పేరుంది అప్పట్లో. మరోవైపు పెద్ద ఎత్తున అంటే మహారాష్ట్రలో ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు, దేశవ్యాప్తంగా రాజకీయాలను శాసించాలని చూశారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వాళ్ళ యొక్క ఉన్నటువంటి పొలిటికల్ సినారియోస్ని కూడా ఖచ్చితంగా దెబ్బ కొట్టే దిశగా వ్యూహాలు పన్ని మరీ దేశంలో రాజకీయాలు చేయాలని, దేశ్కి నేతగా అవతరించబోయేందుకు పెద్ద ఎత్తున వ్యూహం పన్నినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు మూడోసారి సీఎం అవ్వలేక ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా బాగానే ఉంది. కానీ అత్యంత ధనికమైనటువంటి పార్టీగా వేల కోట్లు, అంటే 100 కోట్లు 1000 కోట్లు, అంటే వాళ్ళ కుటుంబాలకేమో 1000 కోట్లు, పార్టీకేమో 100 కోట్లు, ఇట్లా పెద్ద ఎత్తున మొబిలైజేషన్ అయింది. అధికారంలో ఉన్నన్ని రోజులు పెద్ద ఎత్తున అంటే పొలిటికల్ ఫండింగ్ కానీ, బాండ్లు కానీ, ఇట్లా చాలా వరకు వివిధ కంపెనీల నుంచి, కార్పొరేట్ల నుంచి పెద్ద ఎత్తున, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి అంత స్థాయిలో అక్కడ ఫండింగ్ వచ్చినటువంటి పరిస్థితి. దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనికమైనటువంటి పార్టీగా ఇప్పటికీ గుర్తింపు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఇంతలా దేశంలో ఎవరికీ సాధ్యం కాదు, కేసీఆర్కి ఎట్లా సాధ్యమైంది అందరూ తలలు పట్టుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నిపుణులు అందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద విశ్లేషణ చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ ఒక రకంగా చెప్పాలంటే దేశంలో బెంగాల్లో మమతాకు తిరుగులేదు వాస్తవానికి, అట్లాగే తమిళనాడులో స్టాలిన్ కూడా తిరుగులేదు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే అక్కడ చంద్రబాబు హవా కొనసాగుతూ ఉంటుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి ఎవరికీ చేత కాలేదు, వాళ్ళ వల్ల కాలేదు. వాస్తవానికి కుటుంబ పార్టీలలో కని విని ఎరగని స్థాయిలో ట్రెండ్ సృష్టించారు కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీని ఏ విధంగా జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే ప్రయత్నం విస్తృతంగా చేశాడు. పెద్ద ఎత్తున గాలి మోటార్లు, అంటే హెలికాప్టర్లు, ఫ్లైట్లో దేశమంతా కలయ తిరిగాడు. అసలు ప్రతిపక్ష కూటమికి తానే ఫండింగ్ చేస్తారనే విషయాన్ని కూడా చెప్పాడు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ ని ముందు పెట్టి కూడా చక్రం తిప్పాలనే ప్రయత్నం చేశాడు. అటువంటి కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు. అంటే ఖచ్చితంగా బిడ్డను పార్టీ నుంచి బయటికి పంపించినా కూడా చెలించినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా కేసీఆర్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైనటువంటి ఫలితాలు, అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు, అంటే ఇప్పుడు కారు పార్టీ ఖచ్చితంగా నిజంగా దేకేవాడెవడు లేడు రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కానీ భవిష్యత్తులో వాళ్ళు ధీమాగా అయితే ఉన్నారు. అంటే ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంత ఆ పార్టీని ఏమన్నా ఊపిరి పోస్తుందేమో అన్న ఒక ఆశలు, దింపుడు కళ్ళ ఆశంలాగా బీఆర్ఎస్ పార్టీకి ఆ జూబ్లీ హిల్స్ ఒక్కటే ఆశ కనిపిస్తుంది. ఒకవేళ అది కనుక చేజారిపోతే ఇక చాలా వరకు కష్టకాలం మరింత ముదిరే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఎన్నికల సంఘానికి స్వయంగా భారత రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి రిపోర్టు ఒకసారి షాకింగ్ గానే కనిపిస్తుంది. అంటే 2023-24 కాలానికి బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 580.52 కోట్ల విరాళాల రూపంలో వచ్చాయి ఆనాడు. మరి ఇందులో ఎలక్ట్రాల్ బాండ్ల ద్వారానే భారత రాష్ట్ర సమితి కంటే బీఆర్ఎస్ పార్టీకి 495.52 కోట్లు వచ్చాయి. అయితే ఇందులో ప్రటెండ్ ఎలక్ట్రాల్ ట్రస్ట్ ద్వారా ఏకంగా 85 కోట్లు లభించాయి. 2022-23 సంవత్సరానికి సంబంధించి భారత రాష్ట్ర సమితికి 683.06 కోట్లు వచ్చాయి. ఇందులో బాండ్ల రూపంలో 529 కోట్లు, ఎలక్ట్రాల్ ట్రస్ట్ రూపంలో 90 కోట్లు, అట్లాగే వివిధ కార్పొరేట్ వ్యక్తుల నుంచి లేకుంటే పర్సన్స్ నుంచి 64.3 కోట్లు వచ్చాయి. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినటువంటి ఫలితాలు ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో చితికలు పడిపోయిన తర్వాత 0 ఫలితాలు వచ్చిన తర్వాత కారు పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో. దేశంలో కూడా అదే పరిస్థితి. అంటే పార్లమెంట్లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి కేవలం 3 రాజ్యసభ సభ్యులు తప్ప ఆశించినటువంటి ఎంపీలు అక్కడ లేరు. కాబట్టి అక్కడ జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదు. మరోవైపు అక్కడ కూడా ఏ కూటమికి లేకుండా నడా మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కాకుండా భిన్నంగా సొంతంగానే ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్. మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎందుకంటే తర్వాత వచ్చినటువంటి సికింద్రాబాద్ ఉప ఎన్నికల్లో కూడా కారు పార్టీ దారుణంగా
దారుణంగా బోల్తా పడింది. అట్లాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా అటువంటి పరిస్థితులు. దీంతో పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత బయటికి రావడం, కేసుల పరంపర కొంత ఇబ్బంది పెట్టడం, ఇటువంటి సందర్భాల్లో పార్టీని పెద్దగా పట్టించుకున్నటువంటి వారు క్యాడర్ అంతా ఒకసారి నిరుత్సాహానికి గురైపోయారు, నిరసించిపోయారు. ఇక 2024-25లో పార్టీకి 15 కోట్లు పైగానే పెద్ద ఎత్తున అంటే వందలాది కోట్లు వచ్చాయని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి నివేదికలో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, అధికారంలో లేకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం పట్టించుకోవట్లేదు, కాంట్రాక్టర్లు పట్టించుకోవట్లేదు, కార్పొరేటర్లు పట్టించుకోవట్లేదు, అజ్ఞాత వ్యక్తుల విరాళాలు ప్రకటించినటువంటి నేపథ్యము లేదు, కొంత రాజ్యసభ సభ్యత్వం పొందినటువంటి వాళ్ళు కానీ లేకుంటే ఇంకా రకరకాల అంటే వాళ్ళ నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరు కూడా పార్టీని పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అందువల్ల ఇప్పుడు గులాబీ పార్టీకి విరాళాలు ఏకంగా 97% పడిపోయినాయి. అంటే 97.97% ఒక్కసారిగా డిప్ అయిపోయింది. సో ఇప్పుడు గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున వాళ్ళు అప్పుడు పోటీ పడ్డారు, ఇప్పుడు పోటీ పడినటువంటి సందర్భాలు లేవు. నాయకులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడానికి పార్టీకి పోటీ పడ్డారు, ఇప్పుడు నాయకులు కూడా అడిగే పరిస్థితి లేదు. అంటే అధికారం ఉన్న రోజులు చుట్టూ తిరిగారు, అంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పొలిటికల్ లీడర్లు కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకుల చుట్టూ తిరిగారు, అందరి కాడికి దోచుకున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా కుదేలు చేసి పడేశారు. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ మాదిరిగా భారత రాష్ట్ర సమితి అధికారిక ఖాతా నిండుగా ఉండేది, ఖజానా ఫుల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఖజానా కాస్త ఖలాస్ అయిపోయింది. నిత్యం డబ్బులు రాకతో కలకలలాడుతూ కనిపించే బీఆర్ఎస్ పార్టీ ఖజానా ఇప్పుడు ఒక్కసారిగా అధికారం పోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవటం, పార్టీ కొంత హైపర్ యాక్టివ్గా లేకపోవటం, కేవలం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని ఇంత విమర్శలకు మాత్రమే పరిమితం అవటం, మరోవైపు క్షేత్రస్థాయిలో పూర్తిగా లేకపోవటం, పార్టీ మొత్తం కేటీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోవటం, కల్వకుంట్ల కవిత బయటికి రావటం, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ కొంత సానుకూల ఫలితం రాకపోతే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. రావాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 2024-25లో చూస్తే కేవలం 15 కోట్లు మాత్రమే, 15 చిల్లర కోట్లు మాత్రమే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ లెక్కలు చెప్తున్నాయి. అంటే 2023-24లో ఏకంగా 580 కోట్లు, అంటే ఇంచుమించు 600 కోట్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖజానా ఒక్కసారిగా డ్రాప్ అయిపోయి 15 కోట్లకు మాత్రమే పరిమితమైంది 2024-25లో. అంటే ఎంత 97% పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఖజానా గ్రాఫ్. అంటే ఒక్కసారిగా ఆ రాక తగ్గిపోయింది ఖజానాకి, అంటే ఫండింగ్ ఆగిపోయింది, కార్పొరేట్లు పట్టించుకోవడం లేదు, రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో కొంత అంటే కేర్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ మీద కొంత హోప్ కూడా వాళ్ళందరికీ కోల్పోయినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హవా కొనసాగుతున్నటువంటి వ్యవహారం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఒకసారిగా పడిపోవడం చూస్తుంటే ఖచ్చితంగా ఓళ్ళు బండ్లు అవుతాయి అని అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి అచ్చంగా పనిచేస్తుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు మీరు కూడా ఎందుకు అధికారం కోల్పోయిన తర్వాత ఇంతలా ఖజానా ఫాలో అవడానికి కారణం ఏంటి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.